అమెరికాలోని న్యూయార్క్లో వన భోజనాలను ఏర్పాటు చేసింది తెలంగాణ అమెరికా తెలుగు సంఘం. ఈ సందర్భంగా టాటా సభ్యులు ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. ఈ పోటీల్లో కబడ్డీ పలువురిని ఆకట్టుకుంది. ఇందులో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. రాబోయే బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ అమెరికా తెలుగు సంఘం నిర్వాహకులు తెలిపారు. Very creative in the team. I want to thank all organizations. Really, they did an excellent job. Without your support, I would have not done like this way. And I want to thank each and every person. Really, they conducted the program so good. I'm very happy to see excellent participation from little kids to very old people also, and everybody enjoyed. I'm really very happy to see this. And Telangana programs ఇది థర్డ్ ప్రోగ్రామ్ అండి, అండ్ చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నాము. నెక్స్ట్ బతుకమ్మ ప్రోగ్రామ్ చేసుకోబోతున్నాము. సో ఆ ప్రోగ్రామ్కు అందరూ వచ్చి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. న్యూయార్క్ నగరంలో వనభోజనాలు జరుపుకున్నామండి. చాలా బ్రహ్మాండంగా జరిగింది. సుమారు 400 నుంచి 500 మంది వచ్చి ఆటపాటలతో చాలా ఎంజాయ్ చేశారండి. పసందైన విందు భోజనము అందరికీ ఇవ్వడం జరిగింది. సో ఇలాగే మేము నేషనల్ లెవెల్లో కూడా చాలా ఈవెంట్స్ చేస్తున్నాము. డాక్టర్ పైలా మల్లారెడ్డి గారి ఆధ్వర్యం లోపల తెలంగాణకి ఒక ప్రత్యేక నేషనల్ ఆర్గనైజేషన్గా ఉద్భవించిన తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ ఈరోజు ఇక్కడ వనభోజనాలని జరుపుకుంది. ఈ వనభోజనాలు మన తెలంగాణకి ఒక ప్రత్యేకం. మనం అందరం సరదాగా బయటికి వెళ్ళి అక్కడ వంటలు చేసుకొని ఆనందిస్తాం. అదే ఆనందాన్ని ఇక్కడ మనందరికి కూడా, యుఎస్లో ఉన్న మనందరికి కూడా ఒక చవి చూపించడానికి ఇదొక ప్రయత్నం. ఈ ప్రయత్నం దిగ్విజయంగా జరిగిందని అనుకుంటున్నాం. 300 మంది దాకా వచ్చేసి అందరూ ఎంజాయ్ చేసి మన తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ని, దాన్ని స్థాపించిన మల్లారెడ్డి గారిని, మిగతా అందరి కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించారు. వనభోజనాల కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించాము. ఇందాక మా రంజిత్ గారు చెప్పినట్లు 300 నుంచి 400 మంది వచ్చి ఎంతో దీన్ని ఎంజాయ్ చేశారు. వారికి మేము రకరకాల పసందైన విందు భోజనాలు అందించాము. చాలా గేమ్స్ కూడా కండక్ట్ చేశాము, ప్రైజ్లు కూడా అందించాము. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేయడానికి సహకరించిన వాలంటీర్స్ అందరికీ ప్రతి ఒక్కర పేరు పేరున వారికి మా యొక్క కృతజ్ఞతలు. వారు లేకుంటే ఏ పని చేయలేమండి. సో ఐ ఆల్వేస్ రికగ్నైజ్ ద వాలంటీర్స్. సో టాటా తరఫున ఇది మాది 3వ ప్రోగ్రాము. ఇంతకుముందు అన్నమయ్య ప్రోగ్రాం చాలా ఘనంగా చేసుకున్నాము. తర్వాత టీఎల్సీ వారితో పార్ట్నర్షిప్లో స్పోర్ట్స్ కండక్ట్ చేశాము. తర్వాత ఈసారి ఈ వనభోజన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించాము. ఇంకా బతుకమ్మ ప్రోగ్రాం కూడా చేయబోతున్నాము. కాబట్టి దీనికి మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము.